హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము XAUSD అనాలిసిస్ తెలుసుకోబోతున్నాము. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో టైం వచ్చి 11 అయింది. అది ఫ్రైడే. సో ఈ ఫ్రైడే అంటే మార్కెట్ క్లోజ్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఫస్ట్ పాయింట్ మనం చూసేది ఎప్పుడైనా మన అనాలిసిస్లో మార్కెట్లు ఎలా రన్ అవుతున్నాయి. సో నేను మార్కెట్ చాలాసేపు నేను చూస్తున్నాను. మన ఇండియన్ మార్కెట్ వచ్చి కిందికి పైకి వాలిటిలిటీ జరుగుతుంది. సో ఈవెన్ ఓపెన్ రేట్ అని మ్యాక్సిమం కిందికి చూపిస్తున్నాయి. సో కాకపోతే ఇప్పుడు మనం కానీ రాబోయే న్యూసెస్ చూస్తామంటే ప్రెసెంట్ టైం వచ్చి 11 అయింది అని చెప్పాను కదా. 11:30 నుంచి న్యూస్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు నుంచి అనాలిసిస్ చూస్తే. కాకపోతే ఇక్కడ అంతా చూడండి, మీరు చూడాల్సిన పాయింట్ వచ్చి ఏ కరెన్సీ ఎక్కువ న్యూస్లు వస్తున్నాయి. చూడండి, యూరోకి ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి. సో యూరో యూఎస్డి ట్రేడ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. యూరోకి జీబీపీ యూఎస్డి ఈ రెండు చాలా ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది. కాకపోతే యూఎస్డికి ఎప్పుడు ఉన్నట్టే ఫ్రైడే 9:15 నుంచి 9:30 ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఫ్రైడే 9:15 నుంచి 9:30కి న్యూస్లు అనేవి ఉంటాయి. ఎందుకంటే మంత్ ఎండ్ కాబట్టి, వీకెండ్ కాబట్టి న్యూస్ ఆ టైంలో ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే ఇప్పుడు మనం చార్ట్లోకి వెళ్ళి చూస్తాము XAUSD. సో XAUSD ప్రెసెంట్ రన్ అయ్యేది 2363లో ప్రెసెంట్ రన్ అవుతుంది. సో మనం 2363లో రన్ అయితే నేను ఎప్పుడు చెప్పినట్టే ఆల్వేస్ గోల్డ్ అనేది పైకి వెళ్తుంది, ఆప్షన్ ఎక్కువ అప్ ట్రెండ్లోనే ఉంది అని చెప్తున్నాను. సో నేను ముందు చెప్పినట్టు ఎవరైతే ఇంకా గోల్డ్ బైలో ట్రేడ్ చేస్తున్నారో, హోల్డింగ్లో ఉంటే కంటిన్యూస్గా ఉండేయండి, ఏం ప్రాబ్లం లేదు. మేక్ షూర్ మీ మనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూడండి. అంటే మీరు ఉంటారు కదా, కొంతమంది ఎక్కువ పెట్టేస్తారు, అలాంటి వాళ్ళకి పనికిరాదు. సో కాకపోతే మనీ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ప్లేన్ లాంగ్ టర్మ్ చూసుకుంటారు కాబట్టి. సో ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే ప్రెసెంట్ 2363లో రన్ అవుతుంది. సో ఇక్కడ చూసామంటే 2364 ఈ సిచ్యువేషన్ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఈ పొజిషన్లో, ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్. సో మనం ఇక్కడ 23 ఓకే 2 1 మినిట్ 2364లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ రెసిస్టెన్స్ నుంచి కంటిన్యూగా కిందికి కానీ వస్తే, ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు మార్కెట్ కానీ 2364 నుంచి కంటిన్యూస్గా కిందికి అనేది ట్రేడ్ అవుతూ ఉంటే, అంటే కనీసం 236261కి వచ్చేటప్పటికి మీరు సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలనుకునే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ పొజిషన్ నుంచి కింద పడిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా కిందికి వెళ్తుంది. నేను ఎట్లా చెప్తున్నానంటే ఎప్పుడు చెప్పినట్టే ఫిబొనాచి డ్రా చేసి చూస్తాము. చూడండి, ఫిబొనాచి అనేది గ్రేటెస్ట్ టెక్నికల్ ఇండికేటర్. సో ఫిబొనాచి గురించి నేను వీడియో చేస్తానని చెప్పాను, చేసి కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇక్కడ అన్ని టాప్లో నేను మెన్షన్ చేస్తాను. అంటే నేను చెప్పాను కదా, ఫిబొనాచి ఆల్వేస్ మీ చార్ట్ చూసేటప్పుడు లో నుంచి హై, దీనికి మీరు ఖచ్చితంగా ఫిబొనాచి లెవెల్ యాడ్ చేస్తే ఎక్కడ ఇన్ అవ్వాలి, ఎక్కడ అవుట్ అవ్వాలి అనేది చూపిస్తాను నేను చెప్పాను. సో ఇక్కడ చూడండి, కంటిన్యూస్గా డౌన్ వెళ్తే ఇక్కడ 2359 దాకా కంటిన్యూగా కిందికి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, 2359 మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ అనేది ఉంటుంది. సో మళ్ళీ రివర్స్ బ్యాక్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఇన్ కేస్ మార్కెట్ కానీ కంటిన్యూస్గా పైకి వెళ్ళి, ఓకే, ఇన్ కేస్ మార్కెట్ కానీ కంటిన్యూస్గా పైకి వెళ్ళిందంటే లెవెల్ 2366 నుంచి 2367, ఇది ఈ రెండింటిని కానీ క్రాస్ చేస్తే, అంటే 2368 కానీ క్రాస్ చేస్తే
మీరు బై ఆప్షన్ లాంగ్ టర్మ్‌కి ఒక మంచి బై ఆప్షన్ అనేది దొరుకుతుంది. మీరు అప్పుడు యేసుకొని ట్రేడ్ అనేది అంటే తక్కువలో వేయండి. మనీ మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా ఉండాలి. నేను చెప్పే ప్రతి ట్రేడ్‌కి మనీ మేనేజ్‌మెంట్ ఉండాలి. ఖచ్చితంగా మనీ మేనేజ్‌మెంట్ అంటే మీ మనీ ఎంతుంటుందో అన్నీ చూసుకొని తక్కువలో ట్రేడ్ చేస్తూ ఖచ్చితంగా స్టాప్ లాస్ యూజ్ చేయాలి. మనీ మేనేజ్‌మెంట్ ఉండాలి. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎక్స్‌నెస్‌లో తుత్తరగా మీరు ట్రేడ్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఇది దానికి పనికిరాదు. ఎప్పుడైనా లాంగ్ టర్మ్. నేను ఎందుకు ఎక్స్‌నెస్‌లో అని చెప్తున్నానంటే ఎక్స్‌నెస్ ఒకటే స్పీడ్ అనేది అంటే ఆహ్, మీరు ఎక్కువ ఇన్ని రోజులు హోల్డ్ చేసుకున్నా కూడా చాలా తక్కువ కమిషన్ తీసుకుంటుంది. సో, ఇది లాంగ్ టర్మ్‌కి బాగా యూజ్ అయితుంది. ఏం కమిషన్ తీసుకోదు కాబట్టి. సో, అందుకోసమే ఎక్స్‌నెస్ అని చెప్తాను. సో, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి నంబర్స్ అనేది చూద్దాము. సో, 2364లో 2364లో ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. 2359లో ఒక సపోర్ట్ అనేది ఉంది. ఓకే. ఇన్ కేస్ గాని 2366 నుంచి 2367ని క్రాస్ గాని అయితే మళ్ళీ మీరు లో లోలో ఒక బై ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఎక్కువ ట్రేడ్ అవ్వేదానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే న్యూస్‌లో నాకు తెలిసినంత వరకు ఎక్కువ కనపడడం లేదు. సో, ఇది నార్మలే. ఎందుకంటే 7:50 నుంచి 7:30గా మార్కెట్స్ అనేది యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయితాయి. అంటే మీకు అక్కడ నైట్ అయితే ఇక్కడ మార్నింగ్ అయితుంది కాబట్టి మీకన్నా ఎనకలు ఉంటారు కాబట్టి యూఎస్‌లో. సో, యూఎస్ మార్కెట్స్ అనేది ఓపెన్ అయితాయి. అందువల్ల ఎక్కువ కనపస్తుంది. సో, ఇది నార్మల్. సో, కానీ ఆ సిట్యుయేషన్‌లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ ఫ్లక్చుయేషన్ జరుగుతుంది. సో, మీరు తక్కువలో ఉన్నప్పుడు అంటే చాలా షార్ట్ టర్మ్ చేస్తారు కదా! 5 మినిట్స్, 6 మినిట్స్ ట్రేడ్ చేసేవాళ్ళు అలాంటోళ్ళు ఆ సిట్యుయేషన్‌లో పెట్టకుండా ఉంటే మీకు ప్లస్ పాయింట్ ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ సీ యూ. ఆహ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ కేస్ ఎక్స్‌ఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు ఏ బ్రోకర్ అంటే ఆ బ్రోకర్ తీసుకొని ఎక్కువ మనీ పే చేస్తూ మనకేమి ఇక్కడేమి ఎక్కువేం రాదు. వస్తుంది. కాపోతే మనం ఎక్కువ ట్రేడ్ చేయకూడదు. నేను చెప్పేదాన్ని బట్టి మీరు ఎప్పటికైనా తక్కువ ఎక్స్‌పెక్ట్ చేయాలి. తక్కువ పర్సెంటేజ్ ఎక్స్‌పెక్ట్ చేయాలి. సో, మీరు అలా ట్రేడ్ చేసేటప్పుడు మీరు గాని ఎక్కువ కమిషన్ ఇచ్చే బ్రోకరైజింగ్ పెడితే చాలా లాస్ అయితారు. సో, మనీ మీదే చాలా రెస్పాన్సిబిలిటీగా ఆడాలి. ఎందుకంటే సారీ చాలా రెస్పాన్సిబిలిటీగా ట్రేడ్ చేయాలి. ఆడాలనకూడదు. ట్రేడ్ చేయాలి. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఎక్స్‌ఎస్ లింక్ ఉంటుంది. అక్కడెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు వేరే దాంట్లో ఉన్నా దీంట్లో మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది చాలా తక్కువ కమిషన్ తీసుకుంటుంది. తక్కువ స్ప్రెడ్ తీసుకుంటుంది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ప్లస్ ఇది ట్రస్టబుల్. ఎందుకు చెప్తున్నానంటే యూఎస్‌లో, యూకేలో ఎక్స్‌నెస్ అనేది ఉంటుంది. మనం దేంట్లో అంటే దాంట్లో చేసుకున్నామంటే ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ కంపెనీల్లో గాని చేసుకున్నామంటే వాళ్ళు ఎప్పుడు ఇండియన్ రూల్స్ ఎట్లుంటాయో తెలీదు. ఇన్ కేస్ కంపెనీ ఎత్తేసినా కూడా మీ మనీ అంతా పోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే యూకేలో, యూఎస్‌లో బేస్ ఉంది కాబట్టి దీనికి ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీరు కావాలంటే చెక్ చేయండి. యూకేలో ఉందా లేదా ఎక్స్‌నెస్ అనేది. ఉంది. ఇది మంచి టాప్‌లో ఉంటుంది. అందుకని నేను దీన్ని సెలెక్ట్ చేశాను. వీళ్ళు ఎక్కువ కమిషన్ కూడా తీసుకోరు. సో, బీ కేర్‌ఫుల్. ఎందుకంటే మన మనీ అనేది సేఫ్‌లో ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మన మనీ సేఫ్‌లో ఉంటుంది. మనం ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. అది యూకే ట్రస్ట్. యూకే రూల్స్ మీద ఉంటుంది మనీ. వాళ్ళు ఎలా అంటే అలా కంపెనీని క్లోజ్ చేసేదానికి కుదరదు కాబట్టి. ఓకే. సీ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి.